రాశారు, కానీ ఈ పదాలని పిల్లలే అందించారు. అందమైనది జీవితం, ఎంతో వరం, ఇసే ప్యార్ ప్యార్ కర్లో, ఈ జీవితాన్ని లవ్లీ లవ్లీ పాటగా మలుచుకొని ఇలా పిల్లలు చిన్న చిన్న మాటలతో ఆయన రాశారు. ఇందాక పాడిన మౌనిక తన శాస్త్రీయ సంగీత గాయని. ఒకసారి ఊరికే తను ఇలాంటి పాట కూడా ఎలా పాడుతుందో అని ఒక ఎక్స్పెరిమెంట్గా పాడించాం. తను చాలా చక్కగా శాస్త్రీయ సంగీతాన్ని గానం చేస్తుంది. ఇప్పుడు తర్వాత పాటని మనకి చేపలు పట్టడానికి జాలర్లు వెళ్తుంటారు, ఎంతో సముద్రం లోపలికి వెళ్తుంటారు. ఒక్కొక్కసారి ప్రతిరోజు కూడా వాళ్ళు చేపలు పట్టుకొని వస్తారు, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రతిరోజు కూడా వాళ్ళ ఆ జాలరి యొక్క భార్య ఎంతో ఆందోళన చెందుతూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చేదాకా భయపడుతూనే ఉంటుంది. తను పాడుకునే పాట ఇప్పుడు పశ్చిమాన పొద్దు గుంకెరో మావయ్య, వేగిరమే తిరిగి రావయ్యో అంటూ సాగే ఈ గీతం. ఇందులో వారణాసి నాగలక్ష్మి గారు రచించారు ఈ పాటని. ఇందులో ఎంత ఉంటే అంతే చాలు, అంతలోనే బతుకుదాం, నువ్వు బాగుంటే చాలు, అదే మనకి సిరులు మాణిక్యాలు, కాబట్టి తొందరగా వచ్చేసేయని ఆ స్త్రీ పాడుతున్నటువంటి ఈ గీతాన్ని ఇప్పుడు స్పందన పుక్కల వినిపిస్తుంది. మరి సప్తస్వరాలు లాంటి 7 పాటల్లో ఇది 6వ పాట. ఇంకొక పాటతో మనంతా ఎదురు చూస్తున్న ఈ సభా కార్యక్రమం జరుగుతుంది. మరి స్పందన పుక్కల గళంలో ఈ పాటని వినండి. రచన శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారు.
రచన మీకు వినిపించి మీ ఆశీస్సులు పొందడానికి చేస్తున్న చిన్నారి అమృత వర్షిణి. ఈ అమృత వర్షిణి కూడా త్వరలో ఒక లలిత గీతాల ఒక సీడీని రూపొందిస్తోంది నా స్వర రచనలో. అందులో ఈ పాట పొందుపరచడం జరిగింది. ఇలాంటి పాటలతో ఇంకొక 6 పాటలు కలిపి 7 పాటలతో ఒక సీడీ రాబోతుంది. ఒక నెల రోజుల లోపల రాబోతుంది. కాబట్టి అమృత వర్షిణిని మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదిస్తే తను ఈ పాటలన్నీ మీకోసం చక్కగా గానం చేయబోతుంది. ఆమని రారాదా మా తోటని.
నా స్వరరచనలు ఇప్పటిదాకా వినిపించాను. సభా కార్యక్రమం కంటే ముందు గురువులకే గురువులు శ్రీ పాలకుమి విశ్వనాథన్ గారు వారు ఒక లలిత సంగీత చరిత్రనే రాశారు. లలిత సంగీతం మనం వినగలుగుతున్నామంటే ఆ మహానుభావుల పుణ్యమే. ఆ శాస్త్రీయ సంగీతం బాగా ప్రాచుర్యమైన రోజుల్లో అందరికీ అందుబాటులో లలితంగా ఉండే స్వరరచనలు చేశారు, వాళ్ళు పదరచనలు చేశారు. శ్రీ పాలకుమి విశ్వనాథన్ గారు ఒక రచయిత, గాయకులు, స్వరకర్త, వీణా విద్వాంసులు, అన్నిటికి మించి ఒక మహోన్నత ఆశయాలున్న మహామనిషి. అలాగే గొప్ప గొప్ప రచయితలతో, కృష్ణశాస్త్రి గారితో, దాశరథి గారితో, శశాంక్ గారితో, ఇలాంటి మహానుభావులతో కలిసి పనిచేశారు. వారిని ఒక్కసారి మా కళాకారులందరం ఒక శ్రద్ధాంజలి పూర్వకంగా తలుచుకుంటాం. దాని తర్వాత సభా కార్యక్రమం. అమ్మ దొంగాని చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగాని చూడకుంటే నాకు బెంగ, కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ, నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ, గలగలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులు ఈ బాగా గుండెల మీద పడుకొని కథ చెప్పేదాకా ఊరుకోరు. ఇది స్వీయ